ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మనం చూసే ఈ కలర్ఫుల్ లైఫ్ మరియు ప్రపంచాన్ని నిజంగా జంతువులు కూడా అదే విధంగా చూస్తాయా? మనం చూసే ఎరుపు రంగును పక్షులు లేదా జంతువులు కూడా అలాగే చూస్తాయా? అస్సలు చూడవు. ప్రతి ప్రాణి కంటి నిర్మాణం యూనిక్ గా ఉంటుంది. వాటి బ్రెయిన్ విషయాలను డిఫరెంట్ లెవెల్లో ప్రాసెస్ చేస్తుంది. అందుకే కొన్ని జంతువులకు ప్రపంచం స్లో మోషన్ లో కదులుతున్నట్లు అనిపిస్తుంది. మరి కొన్నిటికి కదిలే వస్తువులు మాత్రమే కనిపిస్తాయి. కొన్ని జీవులు అల్ట్రావైలెట్ రేస్ ని మాత్రమే చూడగలవు. ఇంకొన్ని చీకట్లోనే చాలా స్పష్టంగా చూడగలుగుతాయి. కొన్ని జంతువులకు ప్రపంచం బ్లాక్ అండ్ వైట్ మరియు గ్రే షేడ్స్ లో కనిపిస్తే మరికొన్ని మెడ తిప్పకుండానే వెనుక ఏం జరుగుతుందో చూసేయగలవు. ఈ రోజు మనం నిజంగా జంతువులకు ప్రపంచం ఎలా కనిపిస్తుందో తెలుసుకుందాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. కాబట్టి ఇంకా ఎవరైనా మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ కూడా యాక్టివ్ చేసుకోండి. నంబర్ 1, స్నేక్స్. పాముల దృష్టి మనుషుల కంటే కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. వాటి కంటి విజన్ రేంజ్ చాలా తక్కువగా ఉంటుంది. అయితే బోవా, పైథాన్ మరియు పిట్ వైపర్ లాంటి కొన్ని పాములకు ఒక సూపర్ పవర్ ఉంది. దాన్నే థర్మల్ సెన్సింగ్ అంటారు. వాటి ముఖంపై ప్రత్యేకమైన ఇన్ఫ్రారెడ్ పిట్ ఆర్గన్స్ ఉంటాయి. అవి వామ్ బ్లడెడ్ గల జీవులైన మామల్స్ మరియు పక్షుల శరీరం నుంచి వచ్చే హీట్ ను పసిగట్టి వేట ఎక్కడుందో కనుక్కుంటాయి. ఈ ప్రక్రియ కళ్ళతో చూసే మామూలు చూపు కాదు. ఈ ప్రక్రియ కంటి ద్వారా కాకుండా ఒక భిన్నమైన సెన్సింగ్ సిస్టమ్ ద్వారా జరుగుతుంది. దీని కారణంగా పాములు చీకట్లో కూడా కేవలం ఆ వేడి సహాయంతో తమ టార్గెట్ ను కనిపెట్టగలవు. కోల్డ్ బ్లడెడ్ బల్లుల కంటే వామ్ బ్లడెడ్ ఎలుకలను వేటాడడంలో ఇది బాగా పనిచేస్తుంది. పాముల రంగు దృష్టి చాలా లిమిటెడ్ గా ఉంటుంది. వాటి రెటినాలో ఎక్కువగా రాడ్ సెల్స్ ఉండడం వల్ల అవి తక్కువ కాంతిలో పనిచేస్తాయి. కానీ రంగులను సరిగ్గా ఐడెంటిఫై చేయలేవు. అందుకే రెడ్, ఆరెంజ్ లాంటి కలర్స్ వాటికి మసకగా లేదా పూర్తిగా కనిపించినట్లే అనిపిస్తాయి. అయితే బ్లూ మరియు గ్రీన్ కలర్స్ ను మాత్రం అవి కొంతవరకు చూడగలుగుతాయి. నంబర్ 2, బర్డ్స్. పక్షుల కళ్ళు మనకంటే కూడా చాలా డిఫరెంట్ గా మరియు పవర్ఫుల్ గా ఉంటాయి. ఇవి మామూలు రంగులనే కాకుండా మనకు కనిపించని అతిలోహిత అల్ట్రావైలెట్ కిరణాలను కూడా చూడగలవు. దీనివల్ల పరిసరాలను కూడా చాలా క్లియర్ గా అబ్జర్వ్ చేయగలవు. పక్షులకు ఏవియేషన్ అకామిడేషన్ అనే ఒక స్పెషల్ ఫీచర్ ఉంటుంది. వాటి కంటి లెన్స్ చాలా త్వరగా షేప్ ను మార్చుకోగలదు. దీనివల్ల అవి ఏదైనా వస్తువును చాలా ఫాస్ట్ గా ఫోకస్ చేయగలుగుతాయి. డేగలు, ఫాల్కన్లు మరియు ఇతర వేటాడే పక్షుల విజన్ మరింత స్ట్రాంగ్ గా ఉంటుంది. వాటి కళ్ళు బైనాకులర్స్ లాగా పనిచేస్తాయి. ఒక ఈగల్ 1.5 కిలోమీటర్ల దూరం నుంచి కూడా ఒక చిన్న బల్లెని స్పష్టంగా చూడగలదు. ఒక మనిషి కేవలం నేలను చూస్తే ఆ ఈగల్స్ మాత్రం దూరం నుంచే తమ టార్గెట్ ను కనిపెడతాయి. అయితే అన్ని పక్షుల దృష్టి ఒకేలా ఉండదు. ఉదాహరణకు పిచ్చుకలు ప్రపంచాన్ని ఒక రకమైన గులాబీ రంగుతో చూస్తాయి. అవి నీలం మరియు ఆకుపచ్చ రంగుల మధ్య తేడాను గుర్తించలేవు. ఎందుకంటే వాటి కంటిలో రంగును గుర్తించే కోన్ సెల్స్ తక్కువగా ఉంటాయి. మరోవైపు పావురాల దృష్టి చాలా డీటెయిల్డ్ గా ఉంటుంది. మీకు కేవలం రోడ్డే కనిపిస్తే ఒక పావురం ఆ రోడ్డుపై ఉన్న చిన్న చిన్న పగుళ్లను కూడా చూడగలదు. వాటి దృష్టి దాదాపు 360 డిగ్రీల వరకు తిరుగుతుంది. అంటే మెడ తిప్పకుండానే చుట్టూ ఉన్న ప్రతి దాన్ని చూడగలవు. మొత్తంగా పావురాల దృష్టి మానవుల కంటే కూడా దాదాపు 2 రెట్లు ఎక్కువ షార్ప్ గా ఉంటుంది. రాట్స్ అండ్ మౌస్. ముందుగా చాలా మందికి ఉన్న ఒక కన్ఫ్యూజన్ ను క్లియర్ చేస్తాం. తెలుగులో మనం ఎలుక అంటాం కదా, కానీ ఇంగ్లీష్ లో ర్యాట్ అంటాము. అలాగే మౌస్ అని కూడా అంటాము. అయితే ర్యాట్ అంటే పెద్ద ఎలుక, కానీ మౌస్ అంటే చిన్న ఎలుక. ఇది ఈ రెండింటి మధ్య ఉన్న డిఫరెన్సెస్. అయితే ఎలుకలకు అదే ర్యాట్స్ కు ప్రపంచం చాలా మసకగా కనిపిస్తుంది. ఎరుపు రంగు వాటికి దాదాపు కనిపించదు. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే వాటి 2 కళ్ళు వేర్వేరు దిశల్లో తిరగగలవు. అందుకే అవి ఒకేసారి 2 వేర్వేరు చిత్రాలను చూడగలవు. అంతేకాకుండా వాటికి ప్రపంచం స్లో మోషన్ లో కదులుతున్నట్లు అనిపిస్తుంది. ఇక చిన్న ఎలుకలు కూడా ఎరుపు రంగును స్పష్టంగా చూడలేవు. వాటికి కొంత వీక్ విజన్ ఉంటుంది. అంటే 2 నుంచి 3 అడుగుల దూరం వరకు మాత్రమే అవి క్లియర్ గా చూడగలవు. అయితే చీకట్లో వాటికి గజ్ అనే స్పెషల్ టెక్నిక్ ఉంటుంది. ఈ గజ్ ద్వారా అవి తమ పరిసరాల యొక్క పూర్తి మ్యాప్ ను తయారు చేసుకుంటాయి. అందుకే లైట్ లేకపోయినా అవి ఈజీగా దారి కనుక్కోగలవు. వాటి అతిపెద్ద సూపర్ పవర్ వాసనను పసిగట్టే సామర్థ్యం. ఎలుకల ముక్కు ఒక GPS సిస్టమ్ లాగా పనిచేస్తుంది. అవి మనకంటే దాదాపు 100 రెట్లు ఎక్కువ శక్తివంతమైన వాసనను పీల్చగలవు. దూరం నుంచి ఆహారాన్ని గుర్తించడం, దారి గుర్తుంచుకోవడం, ఇతర ఎలుకలకు ఫెరోమోన్స్ ద్వారా సిగ్నల్స్ పంపడం, ఇవన్నీ వాటి బలమైన ముక్కు బలంతోనే చేస్తాయి.
క్యాట్స్ అండ్ డాగ్స్. పిల్లులు ప్రపంచాన్ని ఇతర జంతువుల కంటే కూడా చాలా డిఫరెంట్ గా చూస్తాయి. అవి రెడ్ లేదా గ్రీన్ కలర్ ను చూడలేవు, కానీ బ్రౌన్, ఎల్లో మరియు బ్లూ రంగులను క్లియర్ గా చూడగలవు. వాటి వైడ్ యాంగిల్ వ్యూ మనకంటే ఎక్కువ ఏరియాను చూడడానికి హెల్ప్ చేస్తుంది. పూర్తి చీకట్లో పిల్లులు మనకంటే 6 రెట్లు బాగా చూడగలవు. వాటి కంటిలోని రాడ్ సెల్స్ మనుషుల కంటే కూడా చాలా ఎక్కువగా ఉండటం వల్ల తక్కువ కాంతిని కూడా ఉపయోగించుకోగలవు. ఇక కుక్కలు రెడ్ మరియు ఆరెంజ్ కలర్ ను చూడలేవు, కానీ బ్లూ మరియు వైలెట్ కలర్ ను చాలా స్పష్టంగా చూడగలవు. కుక్కలు దాదాపు 40 రకాల గ్రే షేడ్స్ ను వేరు చేయగలవు. వాటికి ఒక రకమైన రెడ్ గ్రీన్ కలర్ బ్లైండ్నెస్ ఉన్నప్పటికీ వాటి విజన్ పవర్ మనుషులతో సమానంగా ఉంటుంది. కుక్కల స్పెషల్ పవర్ ఏంటంటే వేగాన్ని గుర్తించడం. దూరం నుంచి కదలికలను గమనించడంలో అవి మనుషుల కంటే కూడా 10 రెట్లు ఎక్కువ బాగా చూడగలవు. ఇన్సెక్ట్స్. కీటకాల చూపు చాలా అడ్వాన్స్డ్ గా ఉంటుంది. ఉదాహరణకు ఈగల కళ్ళు వేల సంఖ్యలో ఉన్న చిన్న చిన్న లెన్సెస్ తో తయారవుతాయి. ఇవన్నీ కలిసి ప్రపంచాన్ని వేల ముక్కల చిత్రంగా చూపిస్తాయి. ముఖ్యంగా ఈగలకు ప్రపంచం స్లో మోషన్ లో కదులుతున్నట్లు కనిపిస్తుంది. కీటకాలు అల్ట్రావైలెట్ రేస్ ని కూడా చూడగలవు. ఇది వాటి కమ్యూనికేషన్ మరియు పరాగ సంపర్కానికి ఉపయోగపడుతుంది. సీతాకోక చిలుకల దృష్టి కీటకాలలోని బెస్ట్ అని చెప్పొచ్చు. వాటి కళ్ళు అల్ట్రావైలెట్ రేస్ ను కూడా గుర్తించి పువ్వులలో దాగి ఉన్న నమూనాని చూస్తాయి. దానివల్ల అవి నెక్టర్ ఎక్కడ ఉందో ఈజీగా కనుగొంటాయి. తేనె టీగలు కూడా అల్ట్రావైలెట్ రేస్ ని చూస్తాయి, కానీ అవి ఎరుపు రంగును గుర్తించలేవు. ఇక దోమల దృష్టి మరింత ఇంట్రెస్టింగ్ గా. అవి ఇన్ఫ్రారెడ్ మరియు థర్మల్ క్యూస్ పై ఎక్కువ ఫోకస్ చేస్తాయి. అంటే మనుషులు మరియు జంతువుల శరీరం నుంచి వచ్చే కార్బన్ డైఆక్సైడ్ మరియు వేడి ఆధారంగా దోమలు చీకట్లో కూడా మనల్ని ఈజీగా కనిపెట్టి కుట్టగలవు. ఫ్రాగ్స్. కప్పల దృష్టి చాలా వింతగా ఉంటుంది. వాటి ముందు మంచి ఆహారం కదలకుండా ఉంటే అవి దాన్ని పట్టించుకోవు. వాటి చుట్టూ ఎంత రుచికరమైన కీటకాలు ఉన్నా అవి కదిలే వరకు కప్పలు వాటిని తినాలని ఆలోచించవు. కప్పలు కదులుతున్న వస్తువులపైనే ఫోకస్ చేస్తాయి. ఆహారం స్థిరంగా ఉంటే దానిని ఇగ్నోర్ చేస్తాయి. కొన్నిసార్లు తినకుండానే అలాగే చనిపోతాయి కూడా. వాటి బ్రెయిన్ కేవలం మోషన్ ను గుర్తించడానికి మాత్రమే డెవలప్ అయింది. అయితే పిల్లుల మాదిరిగానే కప్పలకు కూడా చక్కటి రాత్రి దృష్టి ఉంటుంది. వాటి పెద్ద కళ్ళు పక్కన, ముందు మరియు కొంతవరకు వెనుక కూడా చూడగల సామర్థ్యాన్ని ఇస్తాయి. లిజర్డ్స్ అండ్ కెమిలియన్స్. నమ్మండి లేదా నమ్మకపోయినా బల్లులు రంగులను చాలా క్లియర్ గా అర్థం చేసుకోగలవు. అవి మనుషుల కంటే కూడా విస్తృతమైన అల్ట్రావైలెట్ రేస్ రేంజ్ ను చూడగలవు. అంటే వాటి ప్రపంచం మనకంటే కూడా చాలా రంగులమయం. బల్లుల కళ్ళు చిన్నగా ఉన్న వాటి లెన్స్ కనుపాప చాలా పెద్దవిగా ఉంటాయి. అందుకే అవి రాత్రి పూట కూడా ఎక్కువ కాంతిని సేకరించి ఉండగలవు. ఇక కెమిలియన్స్ సరీసృపాలలో చాలా ఇంట్రెస్టింగ్ జంతువులు. వాటికి 360 డిగ్రీల దృష్టికోణం ఉంటుంది. వాటి కళ్ళు వేర్వేరు దిశల్లో స్వతంత్రంగా తిరగగలవు. దీనివల్ల మెడ తిప్పకుండానే చుట్టూ ఉన్నదంతా చూడగలవు. అత్యంత వింత విషయం ఏంటంటే అవి ఒకే సమయంలో 2 వేర్వేరు చిత్రాలను ప్రాసెస్ చేయగలవు, ఒకటి ముందు ఒకటి వెనుక. హార్సెస్ అండ్ కౌస్. గుర్రాల ముఖం ముందు సరిగ్గా ఒక బ్లైండ్ స్పాట్ ఉంటుంది. అక్కడ అవి ఏమీ చూడలేవు. వాటి కళ్ళు పక్క భాగంలో ఉండడం వల్ల వాటికి 360 డిగ్రీల పెనోరమిక్ విజన్ లభిస్తుంది. రంగుల విషయానికి వస్తే గుర్రాలు మనలాగే ఎక్కువ రంగులను చూడలేవు. వాటికి ప్రపంచం ఎక్కువగా బూడిద మరియు పసుపు మరియు నీలం రంగుల్లో కనిపిస్తుంది. ఆవులు కూడా మనుషుల మాదిరిగానే రంగులను క్లియర్ గా చూడలేవు. వాటికి ప్రపంచం ఎక్కువగా ఆరెంజ్, రెడ్ కలర్ లో కనిపిస్తుంది. ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే వాటి కళ్ళల్లో వస్తువులు వాటి అసలు పరిమాణం కంటే కూడా చాలా పెద్దవిగా కనిపిస్తాయి. అందుకే ఎవరైనా హఠాత్తుగా దగ్గరికి వస్తే అవి పానిక్ అవుతాయి. ఆవులకు కూడా మెడ తిప్పకుండా చూడగలిగే పెనోరమిక్ విజన్ ఉంటుంది. ఇక చివరగా ఫిష్. చేపల కంటి చూపు చాలా డిఫరెంట్ గా ఉంటుంది. చేపలకు దాదాపు 360 డిగ్రీల వరకు చూడగలిగే పెనోరమిక్ విజన్ ఉంటుంది. అంటే అవి తమ చుట్టూ వెనుక నుంచి కూడా ఏ ప్రమాదం వస్తుందో చాలా త్వరగా గుర్తించగలవు. ఇది నీటిలో వాటికి ఒక మంచి సూపర్ సెక్యూరిటీ సిస్టమ్ లాంటిది. మన కళ్ళు నీటిలో సరిగ్గా చూడలేవు, అంతా మసకగా కనిపిస్తుంది. కానీ చేపల కళ్ళు నీటి అడుగున కూడా చాలా క్లియర్ గా ఫోకస్ చేయగలవు. నీటిలో ఉండే కాంతి యొక్క రిఫ్రాక్షన్ ఎఫెక్ట్ ను తట్టుకుని వాటి కళ్ళు ఆటోమేటిక్ గా అడ్జస్ట్ అవుతాయి. కొన్ని రకాల చేపలు మనకు కనిపించని యూవీ వైలెట్ రేస్ ను కూడా చూడగలవు. ఇది నీటి అడుగున చిన్న చిన్న ఆహారాన్ని కనుగొనడానికి లేదా తమ జాతిలోని ఇతర చేపలకు సిగ్నల్స్ ఇవ్వడానికి సహాయం చేస్తుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ప్రతి ప్రాణికి ప్రపంచం ఎంత డిఫరెంట్ గా ఉంటుందో. ఏ జంతువు యొక్క విజన్ పవర్ మీకు బాగా నచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి.